శ్రీ గురుభ్యో నమః. నమస్తే. వెల్కమ్ టు వేద్య యోగా 7 డేస్ యోగా ఛాలెంజ్లో 4th డేకి వెల్కమ్. హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. స్టార్ట్ విత్ ఓంకార సమస్థితి. కీప్ బ్యాక్ స్ట్రైట్. కంఫర్టబుల్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. టేక్ ఎ డీప్ బ్రీద్ ఇన్. కంప్లీట్ బ్రీద్ అవుట్. Deep breathe in and start Omkara. One more time. Slowly rub your palm. Keep on your eyes. Gently open your eyes. Free your hands. ఫస్ట్ హెడ్ అండ్ నెక్ షోల్డర్స్ మూమెంట్స్ చేసుకోండి. తర్వాత తాళాసన, చాలన తాళాసన అవి చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ డైరెక్ట్ సూర్య నమస్కారానికి వెళ్దాం. ఇవాళ వార్మప్స్ కంపల్సరీ చేసుకోండి, ఎందుకంటే మన టైం తక్కువ ఉంటుంది కాబట్టి. మిగతా హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. ఫీట్ ప్యారలల్ గుంచండి. చేతులు జోడించండి. నమస్కార ముద్ర. డీప్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. Inhale, breathe in, breathe out. We'll start. Breathe in, raise your hands, Hasta Uttanasana. Breathe out, Pada Hastasana. Breathe in, right leg back, Aswasanchalana. నిన్న మోకాల మీద చేతులు పెట్టే వేరియేషన్ చేశాం కదా. ఇప్పుడు ట్విస్టింగ్. కుడి చేయి కింద ఉంటుంది, ఎడమ చేయి పైకి తీసుకోండి నెమ్మదిగా. స్లోలీ హ్యాండ్స్ డౌన్. బ్రీద్ అవుట్, పర్వతాసన్. బ్రీద్ ఇన్, ఫలంకాసన్. బ్రీద్ అవుట్, అష్టాంగ. బ్రీద్ ఇన్, భుజంగాసన్. బ్రీద్ అవుట్, పర్వతాసన్ అగైన్. బ్రీద్ ఇన్, రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వసంచలన. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కింద పెట్టి రైట్ హ్యాండ్ పైకి తీసుకోండి. Breathe out, join both the legs. Breathe in, slowly come up. Breathe out, namaste. Breathe in, raise your hands. Breathe out, bend forward. Breathe in, left leg back. Put right hand pike lepandi. Slowly hand down. Right leg also back. Slowగా చేయండి, కంఫర్టబుల్గా చేయండి. Breathe in, Phalankasan. Breathe out, Ashtanga. Breathe in, Bhujangasana. Breathe out, Parvatasana. Breathe in, left leg forward, Asvasanchalana. Breathe out, join both the legs, Padahastasana. Breathe in, Hasta Uttana. Breathe out, Namaste. One more round. Breathe in, raise your hands. Breathe out, bend forward. నెమ్మదిగా ఉంచండి. అశ్వసంచలన. లెఫ్ట్ లెగ్ పైకి తీసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ పైకి తీసుకోండి. కీప్ డౌన్. లెఫ్ట్ లెగ్ కూడా వెనక్కి తీసుకోండి. బ్రీద్ ఇన్, అప్పర్ ప్లాంక్. బ్రీద్ అవుట్, స్ట్రాంగ్. బ్రీద్ ఇన్, భుజంగ. బ్రీద్ అవుట్, పర్వతాసన్. Breathe in, right leg forward, right hand up. Keep down, join both the legs. Breathe in, slowly come up. Breathe out, namaste. కంఫర్ట్ని బట్టి నేను 2 రౌండ్స్ చూపిస్తున్నాను, మరి వినియన్ 6 రౌండ్స్ చేయడానికి ట్రై చేయండి. బ్రీద్ ఇన్, మీకు వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది సూర్య నమస్కారం. బ్రీద్ అవుట్, ఫుల్ బాడీ వర్కౌట్. డైలీ ఒక 12 రౌండ్స్ చేశారంటే మీకు మిగతా ఆసనాలు చేయాల్సిన అవసరం ఉండదు. స్లోగా రైట్ హ్యాండ్ పైకి తీసుకోండి. స్లోలీ కీప్ డౌన్.
पर्वतासन, फलंकासन, अष्टांग, भुजंगासन, मल्ली पर्वतासन, left leg forward, left hand up, join both the legs, breathe in, slowly come up, breathe out. నమస్తే. ఈ విధంగా ఒకసారి ఫ్రీ చేసుకోండి. ఒకసారి నడుము ఫ్రీ చేయండి. కొన్ని స్టాండింగ్ ఆసనాస్ చేద్దాం. ఒక్కొక్క రోజు రెండు మూడు సార్లు చేయండి. అంటే మీన్స్ ఇప్పుడు డే 1 ఉంది కదా, అదే ఒక 2-3 రోజులు అదే చేయండి. డే 2ది ఒక 2-3 రోజులు చేయండి. డే 3ది ఒక 2-3 రోజులు. అట్లా చేస్తే మీకు ఒక్కొక్క ఆసనం అలవాటు అవుతుంది. మనం త్రికోణాసన ఆల్రెడీ చేసాము, పార్శ్వకోణాసన చేసాము, వీరభద్రాసన్ 2 చేసాము. వాళ్ళ వీరభద్రాసన్ 1 ఒకటి, పార్శ్వోత్తానాసన చేద్దాం. ఫస్ట్ వీరభద్రాసన్ 1. కాళ్ళ మధ్య అరౌండ్ 3.5 to 4 feet పెట్టవచ్చు. అంటే 3 feet అయితే ఎనఫ్ అవుతుంది. అంటే మీ హైట్ని బట్టి 5'8" కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు 3.5 feet పెట్టవచ్చు. ఇంకా హైట్ ఉన్న వాళ్ళు 4 కూడా పెట్టవచ్చు. లెఫ్ట్ ఫుట్ లోపలికి ఉంటుంది, రైట్ ఫుట్ 90 degrees టర్న్ చేసి ఉంటుంది. మొక్కలు ఉంచాలి. మొక్కలు మరి ఎక్కువ ఉంచకూడదు. కరెక్ట్ ఈ థాయ్ మీ గ్రౌండ్కి, మ్యాట్కి ప్యారలల్గా ఉండాలి. బాడీ అంతా రైట్ సైడ్ ఉండాలి, స్ట్రైట్గా. ఒకసారి హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. బ్రీదింగ్ చేస్తూ హ్యాండ్స్ పైకి తీసుకోండి. పైకి చూడండి. నెమ్మదిగా చేతులు కలపండి. చేతులు కలిపి మీ బొటన్ వేళ్ళని చూడండి. ఒకటి యువర్ థామ్స్, వీరభద్రాసన్. శివుడు వీరభద్రుడు అవతారంలో ఉన్నప్పుడు ఈ పొజిషన్లో ఉంటాడు. అంటే మనకి బాగా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి బాడీలో. స్లోగా హ్యాండ్స్ డౌన్ చేసుకొని ఫ్రీ చేసుకోండి. లెగ్ స్ట్రైట్ చేయండి. పాదాన్ని ముందుకు తిప్పండి. కుడి పాదాన్ని, ఎడమ పాదాన్ని మళ్ళీ 90 degrees ఎడమ వైపు చేద్దాం. స్లోగా నీ బెండ్ చేసుకోండి. హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. బ్రీత్ ఇన్, రైజ్ యువర్ హ్యాండ్స్, లుక్ ఎట్ యువర్ థామ్స్. మీ బొటన్ వేళ్ళని చూస్తుండాలి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Take a deep breath in, hands down, breathe out, relax. కాలంటే కాళ్ళు ఫ్రీ చేసుకోండి. నడుము ఫ్రీ చేయండి. నెక్స్ట్ పార్శ్వోత్తానాసన్. ఒక 3 feet గ్యాప్ పెట్టండి, ఎక్కువ వద్దు. రైట్ ఫుట్ రైట్ సైడ్ టర్న్ చేయండి. లెఫ్ట్ ఫుట్ కొంచెం ఇన్సైడ్ ఉంటుంది. మొక్కలు రెండు స్ట్రైట్ ఉండాలి. స్లోగా హ్యాండ్స్ పైకి తీసుకోండి. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. బాడీ అంతా రైట్ సైడ్ తిరిగి ఉండాలి. బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా ముందుకు బెండ్ అవ్వండి. ఎంత వీలైతే అంత. మీ చేతులు మెల్ల కాఫ్ మజిల్ నుంచి పాదం వరకు నెమ్మదిగా జరపండి. మీ చేతులు పాదం పక్కన పెట్టడానికి ట్రై చేయండి. ముందుకు చూడండి. పాదాన్ని చూస్తూ వీపు వంగకూడదు, ఇలా కొంచెం స్ట్రైట్గా ఉండాలి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎంత వీలైతే మెల్లగా ఉంచండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ చేస్తూ స్లోగా పైకి వచ్చేసి బ్రీత్ అవుట్ అంటూ సెంటర్. లెఫ్ట్ సైడ్ బాడీ అంతా లెఫ్ట్ సైడ్ తిప్పండి. మీ రైట్ ఫుట్ కొంచెం లోపలికి ఉంటుంది. బ్రీత్ ఇన్, రేజ్ యువర్ హ్యాండ్స్, స్ట్రెచ్ కంఫర్టబుల్లీ. బ్రీత్ అవుట్. వీపుని బాగా ముందుకు సాగదీస్తూ స్లోగా హ్యాండ్స్. ఇనీషియల్గా ఎక్కువ బెండ్ అవ్వలేని వాళ్ళు ఈ కాఫ్ మజిల్ దగ్గర పట్టుకోండి. కొంచెం ఫ్లెక్సిబుల్ ఉన్న వాళ్ళు చేతులు పాదం పక్కన ఉంచండి. పాదాన్ని చూస్తూ ముందుకు బెండ్ అవ్వండి. వీపుని వంచకుండా స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in,
బ్రీద్ అవుట్. రిలాక్స్, కాలు అలానే ఉంచండి. నెక్స్ట్ స్కందాసన్ వేరియేషన్, జస్ట్ బేసిక్ వర్షన్ చేద్దాం. చేతులు నడుమిన ఉంచండి, లేదంటే బ్యాలెన్స్ కోసం ముందుకు స్ట్రెచ్ చేసేది ఉంటుంది. స్లోగా రైట్ సైడ్కి ఇలా బెండ్ చేసి స్కందాసన్ అంటారు. కావాలంటే ముందర ఏదైనా సపోర్ట్ కూడా పెట్టుకోవచ్చు. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్. లెఫ్ట్ సైడ్ బ్రీద్ అవుట్. ఎంత వీలైతే అంత. ఇనీషియల్గా చేసినప్పుడు ఇంతవరకు చేయండి. స్లోలీ కమ్ అప్. వన్ మోర్ టైమ్, రైట్ సైడ్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. Comfortable breathe in, breathe out. Breathe in, left side. Comfortable breathe in, breathe out. Comfortable breathe in, breathe out. Breathe in, relax. మీకు డే 1 హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్తో స్టార్ట్ చేసి డైలీ ఒక 5 మినిట్స్ పెంచుతూ ఉండండి. అంటే మీకు వార్మప్స్, మిగతా కొత్త ఆసనాలు యాడ్ చేస్తూ ఉంటే మీకు టైం పెరుగుతూ ఉంటుంది. బట్ డైలీ 1.5 అవర్ మీ గురించి మీరు కేటాయించుకోండి. అదర్వైజ్ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. భయపెట్టడం కాదు, ఇట్స్ ఫ్యాక్ట్ అన్నట్టు. మీ బాడీ ఇప్పుడు మీరు వెహికల్కి ఎలా అయితే సర్వీస్ చేస్తుంటారో, రోజులో కొన్ని గంటలు వాడే వెహికల్నే నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో సర్వీస్ చేయిస్తారు. మనం 24 అవర్స్ నడిచే వెహికల్ కాబట్టి డైలీ సర్వీస్ కంపల్సరీ. ఓకే, ఇప్పుడు ఒక బ్యాలెన్సింగ్ ట్రై చేద్దాం. వృక్షాసన్. వృక్షాసన్లో మీకు కంఫర్ట్ ఉంటే థాయ్ మీద పెట్టండి, మోకాల మీద పెట్టకండి. ఇలా పెట్టొద్దు, సపోర్ట్తోనే చేయండి. కావాలంటే స్టార్టింగ్లో సైడ్కి ఏదైనా సపోర్ట్ పెట్టుకోండి, బ్యాక్ స్ట్రైట్ ఉంచండి. స్లోగా హ్యాండ్స్ పైకి తీసుకొని లుక్ ఎట్ వన్ పాయింట్. బాడీ అంతా స్ట్రైట్గా ఉండాలి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. వృక్షాసన్, తపోఆసన్. వృక్షాసన్ అంటే హ్యాండ్స్ స్ట్రైట్గా ఉంటే వృక్షాసన్ అంటారు, ప్యారలల్గా ఉంటే. చేతులు నమస్కారాల ముద్రలో ఉంటే తపోఆసన్ అంటారు. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మినిమం ఒక 20 to 30 సెకండ్స్ ఉంచడానికి ట్రై చేయండి. టేక్ ఎ డీప్ బ్రీద్ ఇన్, రిలాక్స్. కాళ్ళు ఫ్రీ చేసుకోండి. డైలీ ఒక బ్యాలెన్సింగ్ ఆసనం కంపల్సరీ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్. బై ప్రాక్టీస్ వచ్చేస్తుంది. స్టార్టింగ్లో బ్యాలెన్స్ ఏదైనా సపోర్ట్ పెట్టుకోండి, లేకపోతే గోడకు అనుకోండి. లుక్ స్ట్రైట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. లుక్ ఎట్ వన్ పాయింట్. కీప్ బాడీ స్ట్రైట్. బాడీ అంతా స్ట్రైట్గా ఉంచండి, ఎక్కడ ఎలాంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. Comfortable breathe in, breathe out. Take a deep breath in, breathe out, relax. కాళ్ళు ఫ్రీ చేసుకోండి. సార్ నడుము ఫ్రీ చేయండి. ఇవాళ మనం పుట్ట మీద పడుకునే ఆసనాలు కొన్ని చేద్దాం. స్లోగా క్యాట్ పోజ్కి రండి. ఒకసారి నడుము ఫ్రీ చేసుకొని స్లోగా బోర్లో పడుకోండి. చేతులు గడ్డం కింద పెట్టండి. దీన్ని మకరాసన్ అంటారు, క్రొకడైల్ పోజ్. వన్ ఆఫ్ ది బెస్ట్ రిలాక్సేషన్ పోజెస్. చెస్ట్ కొంచెం అప్రైట్ ఉండాలి, సో దట్ బ్రీదింగ్ కంఫర్టబుల్గా ఉంటుంది. స్లోగా నడుము అటు ఇటు మూవ్ చేస్తూ, కళ్ళను మూవ్ చేస్తూ నడుము ఫ్రీ చేసుకోండి. ఓపెన్ క్రాస్, లెగ్స్ ఓపెన్ క్రాస్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు లోయర్ స్పైన్ అంతా ఫ్రీ అవుతుంది. ఫస్ట్ మనం ఇంతవరకు చాలాసార్లు చేసి ఉంటారు, అయినా కూడా మళ్ళీ ట్రై చేయండి. ఆసనాలు ఎన్నిసార్లు చేసినా ఆడడం ఇబ్బంది లేదు. ఫస్ట్ చేసేది సరళ భుజంగాసన్. చేతులు మొక్కల వరకు అంచుంచాలి, మోచేతుల వరకు. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్.
బ్రీద్ ఇన్ చేస్తూ చెస్ట్ నావెల్ వరకు లిఫ్ట్ చేయండి. మీ హ్యాండ్స్ అడ్జస్ట్ చేసుకోండి మీ కంఫర్ట్ని బట్టి. లెగ్స్ స్ట్రెచ్ చేసి ఉండాలి. మీ లెగ్స్ని బాగా స్ట్రెచ్ చేసి ఉంచండి. ఎంగేజ్ యువర్ లెగ్స్. మీ ఆసనాన్ని స్ట్రెచ్ చేసి ఉంచండి, మీన్స్ ఎంగేజ్ చేయండి. అబ్జర్వ్ యువర్ గ్లూట్స్, లోవర్ స్పైన్. వెన్నుముక కింది భాగాన్ని గమనించండి. మీ ఆసనాన్ని, బటక్స్ని గమనించండి, కాళ్ళని గమనించండి, భుజాలను గమనించండి, తల మెడని గమనించండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. స్లోగా రిలాక్స్ అవ్వండి. స్పైన్ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది, మీకు సర్వైకల్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. నార్మల్ భుజంగాసన ఒకసారి చేయండి. మనం సూర్య నమస్కారాల్లో చేస్తాం కదా, అయితే కొంతమంది చిన్న మిస్టేక్ చేస్తారు. మిస్టేక్ అంటే జస్ట్ వాళ్ళ కంఫర్ట్ని బట్టి చేస్తుంటారు. అలా కాకుండా భుజంగాసన ఇలా చేయాలి. చేతులు చెస్ట్ పక్కన ఉండాలి. మీ ఎల్బోస్ మీ బాడీకి దగ్గరగా ఉండాలి. మీ రిబ్ గేజ్కి దగ్గరలో ఉండాలి, పక్కట ఎముకలకి. మోచేతులు వంచే ఉండాలి. బ్రీదింగ్ చేస్తూ చెస్ట్ని నావల్ వరకు లిఫ్ట్ చేయాలి. ఇది నార్మల్ భుజంగాసన్. మామూలు ఇలా చేసేది సర్పాసన్ అంటారు. భుజంగాసన ఇది. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ అవుట్ చేస్తూ మళ్ళీ కాలు మడిచి అటు ఇటు నడుము ఫ్రీ చేసుకోండి. నెక్స్ట్ ట్రై శలభాస్. చేతులు థైస్ కింద పెట్టండి. బేసిక్ శలభాసన్. కుడికాలు మర్చండి. ఫస్ట్ తొడని పైకి లేపండి, లిఫ్ట్ యువర్ థాయ్. తర్వాత లెగ్ స్ట్రైట్ చేయండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కొంతమంది కాలు ఇంతవరకు కూడా లేపలేకపోతే వెనుక చైర్ పెట్టుకొని చైర్ మీద ఉంచండి కొంచెం. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. స్లోగా మొక్కలు మడిచి కింద పెట్టేసేయండి. నేను ఈ చేసే సీక్వెన్సెస్ అన్నీ బేసిక్ వర్షన్, అన్నీ ఎవరైనా చేయగలరు. ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు స్లోగా ట్రై చేయొచ్చు సపోర్ట్తో. ఇప్పుడు శలభాసన కాలు లేదనుకోండి, వెనుక ఇలా ఫస్ట్ మడిచి కుర్చీ పెట్టుకొని కుర్చీ మీద కాలు పెట్టండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. లేదంటే సోఫా ఏదైనా వెనుక సపోర్ట్ పెట్టుకున్నారనుకోండి, బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతుంది, అలవాటు అవుతుంది. స్లోగా రిలీజ్. తలని ఎడమ వైపు తిప్పి రిలాక్స్ అవ్వండి. చేతులు బయటకు తీసుకోండి, రిలాక్స్. మళ్ళీ తలని కుడివైపు తిప్పండి, రిలాక్స్. తల సెంటర్కి ఉంచండి. ఇప్పుడు రెండు కాళ్ళు ట్రై చేద్దాం. స్లోగా లెగ్స్ ఫోల్డ్ చేయండి, తర్వాత థాయిస్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఫస్ట్ సపోర్ట్తో చేసేటప్పుడు ఇలా లెగ్స్ ఫోల్డ్ చేసి కుర్చీ మీద ఉంచండి. పాదాలను కుర్చీ మీద ఉంచి మెల్లగా స్ట్రెచ్ చేయండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఒకసారి తల లేస్తుంది, లేచినా కూడా పర్లేదు, ఫ్రీగా ఉంచాలి. తల మెడ ఫ్రీగా ఉంచండి, ఎక్కడ టెన్షన్ లేదు. ఎంత వీలైతే అంత కొంచెంసేపు ఉంచండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. చేతులు గడ్డ కింద పెట్టి రిలాక్స్ అవ్వండి. మకరాసనంలో మళ్ళీ కాళ్ళు మడిచి అటు ఇటు తినడం ఫ్రీ చేసుకోండి. ప్రతిసారి రిలాక్సేషన్ కంపల్సరీ చేయాలి. దీంట్లోనే కొంచెం వేరియేషన్ చేద్దాం శలభాసనలోనే. ఇప్పుడు వీలైతే చేతివేలు కలపండి. చేతివేలు కలపలేకపోయిన వాళ్ళు బటక్స్ పట్టుకోండి. జస్ట్ ఇట్లా పట్టుకొని స్లోగా మీ లెగ్స్ అప్పర్ బాడీ రెండు లేవప్పాలి. బ్రీద్ ఇన్ అప్. కంఫర్ట్ ఉన్న వాళ్ళు చేతివేలు కలపండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్ చేస్తూ స్లోగా రిలీజ్ చేసుకోండి.
ఒక్కొక్క పొజిషన్ మీరు 2 సార్లు చేయండి. దీన్నే మళ్ళీ ఒకసారి చేద్దాం. చేతులు కలపకుండా కూడా చేయొచ్చు. స్లోగా కాళ్ళు మడచాలి, చేతులు వెనక్కి తీసుకోవాలి. సింపుల్గా ఏదైనా సింప్లిఫై చేసుకోండి. బ్రీద్ ఇన్, స్ట్రెచ్ అప్, బ్రీద్ అవుట్, రిలాక్స్. బ్రీద్ ఇన్, స్ట్రెచ్ అప్, breathe out, relax. Breathe in, stretch up and hold it. Comfortable, breathe in, breathe out. Comfortable, breathe in, breathe out. Breathe in చేస్తూ చేతులు గడ్డంగా తీసుకొని రిలాక్స్ అవ్వండి. డీప్ బ్రీద్ ఇన్, కంప్లీట్ బ్రీద్ అవుట్. ఆసనాలు చేసేటప్పుడు ఉజ్జాయి బ్రీదింగ్ అలవాటు చేసుకోండి. ఉజ్జాయి బ్రీదింగ్ ఎలా చేయాలనేది మీకు వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. ఉజ్జాయి అంటే మీ బ్రీత్ మీద మీరే విజయం సాధించడం, అంటే అంత కంట్రోల్ రావడం. దానివల్ల మీకు ఏమవుతుందంటే బ్రీతింగ్ లెంత్ పెరుగుతుంది, స్లోగా అవుతుంది. ఇక్కడ ఒక కపోతాసన వేరియేషన్ చేద్దాం. మీ పాదాలు కలిపి ఉంచండి, చేతులు చెస్ట్ పక్కన ఉంచండి, హెడ్ అండ్ నెక్ ఫ్రీగా ఉంచండి, షోల్డర్స్ ఫ్రీగా ఉంచండి. బ్రీదింగ్ చేస్తూ స్లోగా చెస్ట్ పైకి లేపండి. బ్రీద్ అవుట్, డౌన్. బ్రీద్ ఇన్, అప్. నడుము కిందికి వదిలేసి ఉంచండి. బ్రీద్ అవుట్, డౌన్. Breathe in, up. Breathe out, down. One more time. Breathe in, up and hold it. నడుము కిందికి వదిలేసి ఉంచండి, కాళ్ళు కూడా కిందికి వదిలేసేయండి. బాడీ అంతా స్ట్రెచ్ చేయండి ఎంత వీలైతే అంత. ఊర్ధ్వముఖ శ్వానాసన అంటారు. ఈవెన్ మొక్కలు కూడా ఎత్తొచ్చు మీరు పైకి. స్ట్రెచ్ అప్. బాడీ ఎంత వీలైతే అంత పైకి స్ట్రెచ్ చేయండి. షోల్డర్స్ పైకి స్ట్రెచ్ చేయండి. కంఫర్టబుల్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. స్లోగా కాళ్ళు మడుస్తూ పాదాలు వేల మీద ఉంచి చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. అర్ధశునకాసన, హాఫ్ డాగ్ అంటారు దీన్ని. కంఫర్టబుల్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. డీప్ బ్రీద్ ఇన్, కంప్లీట్ బ్రీద్ అవుట్. డీప్ బ్రీద్ ఇన్, కంప్లీట్ బ్రీద్ అవుట్. జస్ట్ రిలాక్స్. స్లోగా క్యాట్కి వచ్చేసేయండి. షోల్డర్స్ ఫ్రీ చేసుకోండి, హెడ్ అండ్ నెక్ ఫ్రీ చేసుకోండి, నడుము ఫ్రీ చేసుకోండి. స్లోగా వెనక్కి కూర్చోండి. వెనక్కి పడుకొని చేద్దాం. కూర్చొని చేసేవి కూడా చాలా ఉన్నాయి, అవి కూడా డైలీ ఇంప్రూవ్ చేద్దాం. చేతివేలు కలిపి స్లోగా బాడీ అంతా స్ట్రెచ్ చేసుకోండి ఒకసారి. అన్ని జాయింట్స్, మజిల్స్ స్ట్రెచ్ అండ్ రిలీజ్. రిలాక్స్. అర్ధహలాసన్, మనం అదే ఉత్తాన్ పాదాసన్ వేరియేషన్ చేద్దాం ఇవాళ. ఇంకొకటి ఒకసారి నడుము ఫ్రీ చేసుకోండి. కాళ్ళని ఇటు నడుము ఫ్రీ చేసి చేతులు నడుము కింద ఉంచండి. స్లోగా కాళ్ళు థైస్ పొట్టమీన తీసుకోండి, తొడల పొట్టమీన తీసుకొని లెగ్స్ 45 degreesలో స్ట్రెచ్ చేసాయి. మీరు లోవర్ బ్యాక్లో కంపల్సరీ సపోర్ట్ ఉండాలి. ఇలా సపోర్ట్ ఉంటేనే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంతమంది అంటే ఫ్లెక్సిబుల్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, అంటే హ్యాండ్స్ లేకుండానే చేయొచ్చు, సపోర్ట్ లేకుండానే. స్లోగా 60 degrees స్ట్రెచ్ చేయండి. 90 degrees, down to 60, 45, 30, 10. కింద పెట్టకుండా మళ్ళీ పైకి తీసుకోండి. బ్రీద్ ఇన్, కిందికి డౌన్ చేయండి. బ్రీద్ అవుట్, లిఫ్ట్. బ్రీద్ ఇన్, డౌన్. బ్రీద్ అవుట్, లిఫ్ట్. బ్రీద్ ఇన్, డౌన్. Breathe out, lift. Breathe in, fold your legs.
without drop your legs. ఈ రిపిటేషన్స్ మీరు 10 to 15 చేశారనుకోండి, మీ పొట్టలో ఉన్న ఫ్యాట్ అంతా రెడ్యూస్ అయిపోతుంది. థాయిస్ బాగా స్ట్రెంత్ అవుతాయి. హ్యామ్స్ట్రింగ్స్, క్వాడ్రిసెప్స్ అంటారు. ఈ థాయ్ మజిల్స్ ఉంటాయి కదా, పైనవి అడుగువి రెండు. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, కంప్లీట్ బ్రీత్ అవుట్. ఇప్పుడు సేతుబంధాసన్ చేద్దాం. సేతుబంధాసనంలో మీరు చేతులు పైకి పెట్టండి. ఈసారి చేతులు బాగా స్ట్రెచ్ చేసి ఉంచండి. బ్రీత్ ఇన్ చేస్తున్నాడు, పైకి లేపండి. బ్రీత్ అవుట్ డౌన్. Breathe in up, breathe out down, breathe in up, breathe out down, breathe in up, hold it, lift చేయండి కంఫర్టబుల్గా. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, స్లోగా రిలీజ్ చేసుకోండి. రిలాక్స్. కాళ్ళు స్ట్రైట్ చేసి ఫ్రీ చేసుకోండి. ఇంకొక చిన్న సీక్వెన్స్ చేసి మనం వెళ్ళి రిలాక్స్ అవుదాం. సీక్వెన్స్లో ఫస్ట్ ఆనంద బాలాసన్. కాళ్ళు మడ్చాలి, పాదాలను లోపల నుంచి ఇలా పట్టుకోవాలి. సెంటర్లో ఎగ్జాక్ట్గా హ్యాపీ బేబీ పోజ్. సయాటికా రిలేటెడ్ ఇష్యూస్కి బాగా యూజ్ అవుతుంది. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మినిమం హాఫ్ మినిట్ ఉండడానికి ట్రై చేయండి. పొత్తి కడుపును గమనించండి, లోయర్ స్పైన్ గమనించండి, హిప్ జాయింట్స్, ఇన్నర్ థాయిస్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గర పట్టుకోండి, వెనక నుంచి పట్టుకోండి. లెగ్ స్ట్రైట్గా ఉంచండి. దీన్ని వృత్తాసన అంటారు. వృత్తాసన అంటే మీరు యాక్చువల్గా టోస్ పట్టుకోవాలి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. టోస్ అందని వాళ్ళు జస్ట్ వెనక ఇలా పట్టుకోండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు కాళ్ళు మర్చండి నెమ్మదిగా. స్ట్రెయిన్ అయిన వాళ్ళు రిలాక్స్ అవ్వండి, లేదంటే కంటిన్యూ చేద్దాం. రెండు కాళ్ళు విడిగా పట్టుకోండి. డోలనాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ పైకి రండి నెమ్మదిగా. ఊగండి ఎంత వీలైతే అంత. పైకి వచ్చి కూర్చోగలిగితే కూర్చోండి, లేదంటే ఊగండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 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 ఒక 10 times బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దీనివల్ల మీకు హార్ట్ పంపింగ్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. మీ వీపుకి బాగా మసాజ్ అవుతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. హార్ట్ ఎప్పుడైనా పైకి కిందికి సాగాలి, ప్రెజర్ రాకూడదు. మీరు వెయిట్స్ అవి లిఫ్ట్ చేస్తే హార్ట్ మీద ప్రెజర్ పెరుగుతుంది. అది ఎలాంటి ఆసనాలు అట్లా చేస్తే హార్ట్ ఇట్లా పైకి సాగుతుంది. ఇప్పుడు బెలూన్లో కదా వాటర్ పోసి ఇట్లా పైకి కిందికి అంటే ఇట్లా బాగా సాగుతుంది. రిలాక్స్. ఫైనల్గా సుప్త మత్స్యేంద్రాసన్ ఒకసారి చేసుకోండి, ట్విస్ట్ చేసుకోండి. మీ కుడి పాదాన్ని ఎడమ మోకాల మీద ఉంచాలి. ఎడమ చేతున్న కుడి మోకాలు పట్టుకొని ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ కంఫర్టబుల్లీ. ట్విస్ట్, ట్విస్ట్. స్లోలీ రిలీజ్. ఇప్పుడు లెఫ్ట్ ఫుట్ రైట్ నీ మీద పెట్టండి. ఎడమ పాదాన్ని కుడి మోకాల మీద, కుడి చేతున్న ఎడమ మోకాలను పట్టుకొని కిందికి లాగండి. తలని ఎడమ వైపు తిప్పండి. ట్విస్ట్, ట్విస్ట్. స్లోలీ రిలీజ్. రిలాక్స్. వదిలిపెట్టినప్పుడు హెడ్ అండ్ నెక్ మూమెంట్స్, షోల్డర్ మూమెంట్స్, తాళాసన అంతా వార్మప్స్ చేసుకొని సూర్య నమస్కారాలు చేసి స్టార్ట్ చేయండి. సూర్య నమస్కారాలు మినిమం 6 రౌండ్ అలవాటు చేసుకోండి. మీకు ఏంటంటే జస్ట్ మీకు ఐడియా కోసం సూర్య నమస్కారాలతో పాటే మేము ఆసనాలు చేయొచ్చు అనేది రోజు కొన్ని వేరియేషన్స్ చూపిస్తున్నాను. లాస్ట్లో 5 to 10 minutes రిలాక్సేషన్ కంపల్సరీ. జస్ట్ మీరు వెనక్కిలా పడుకొని అలా రిలాక్స్ అవ్వండి అబ్జర్వ్ చేస్తూ.
అది యోగ నిద్ర వీడియో కూడా ఉంది, దాన్ని పెట్టుకొనైనా మీరు రిలాక్స్ అవ్వచ్చు. డీప్ బ్రీత్ ఇన్, కంప్లీట్ బ్రీత్ అవుట్. చాలామంది జస్ట్ 1 మినిట్ 2 మినిట్ చూసి వదిలేస్తారు. కంప్లీట్గా చూడండి, కంప్లీట్గా చూసి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇది సమ్మర్ అయినా స్లోగా స్టార్ట్ చేయండి. మీకు నెక్స్ట్ 2 మంత్స్ తర్వాత, జూన్ తర్వాత మీకు వెదర్ చేంజ్ అవుతుంది. జూన్ 21 యోగా డే వస్తుంది. యోగా డే తర్వాత మీకు ఈ వెదర్ చేంజ్ అయ్యి సూర్యుడి ఎఫెక్ట్ తక్కువవుతుంది. సూర్యతాపం తక్కువై మనకు కూల్నెస్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నుంచే బాడీని అలవాటు చేయాలి. సర్వీస్ చేయండి, డైలీ బాడీని సర్వీస్ చేయాలి. మన కోసం 24 గంటలు అది కష్టపడుతూ ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. మనం దాని గురించి అట్లీస్ట్ మనం 1 గంట దానికి కేటాయిస్తే 23 గంటలు మనల్ని కాపాడుతుంది. రిలాక్స్. రీసెంట్ ఇంటర్వ్యూస్లో చాలామంది చెప్పారు, ఈవెన్ ఇది చాలా మన మహర్షులు చెప్పిన విషయం. 1 గంట మీరు మీ శరీరాన్ని కేటాయించి దాన్ని కేర్ చేస్తే 23 గంటలు మిమ్మల్ని కేర్ చేస్తుంది. అది అంటే మీరు చేసే కేర్ని బట్టి అక్కడ నుంచి ఉంటుంది. యాక్షన్ టు రియాక్షన్. ఏం కేర్ తీసుకోలేదనుకోండి, అది కూడా కొన్ని రోజులు పనిచేసినంత వరకు పనిచేస్తుంది. తర్వాత అంత పని అయిపోతే దాన్ని చల్లబడిపోతుంది. చల్లబడడం మీన్స్ పని చేయదు, దాంట్లో ఉన్నాయన్నీ డ్యామేజ్ అయిపోతాయి, బాడీలో మూమెంట్స్ రావు, చాలా ఇబ్బందులు అవుతాయి. డీప్ బ్రీత్ ఇన్. డైలీ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే వెరీ సీరియస్ ఇష్యూ. 90% జనాలకి ఏదో ఒక రకమైన రోగాలు ఉన్నాయి, అంటే డిసీజెస్ ఉన్నాయి. కాబట్టి ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి, బాగా రెస్ట్ తీసుకోండి. 8 గంటలు 9 గంటలు పడుకోవడం కాదు, క్వాలిటీ రెస్ట్ కావాలి. క్వాలిటీ స్లీప్ ఇంపార్టెంట్. మీరు డైలీ ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు డీప్ స్లీప్ వస్తుంది, గాఢ నిద్ర వస్తుంది. రిలాక్స్. స్లో కాళ్ళు అటు ఇటు ఊపండి, ఫ్రీ చేసుకోండి. హెడ్ అండ్ నెక్ ఫ్రీ చేసుకోండి, షోల్డర్స్ ఫ్రీ చేసుకోండి. చేతులు ర్యాప్ చేయండి, తల మీద నుంచి నెమ్మది కళ్ళు తెరవండి. కుడివైపు తిరిగి లేచి కూర్చోండి. యోగాసనాలన్నీ చేసిన తర్వాత ఒక 4 రకాల ప్రాణాయామం చేసుకోవచ్చు రెగ్యులర్గా. ఆ ప్రాణాయామం వీడియో కూడా నిన్ననే పెట్టాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవన్నీ ఏంటంటే ఎవ్రీడే దినచర్యలో ఒక భాగం అవ్వాలి. మనం రోజు 3 పూటలు ఎలా తింటామో, ఒక పూట ఎక్సర్సైజ్, ఆసనాలు, ప్రాణాయామం చేస్తే మనకి హెల్త్ బాగా ఉంటుంది. హెల్త్ బాగా ఉంటే మిగతా అన్నీ బాగా ఉంటాయి ఆటోమేటిక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే. ట్రై టు ప్రాక్టీస్.